ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తరువాత దేవుని వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. చాలు. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. నాతో పాటు ఈ మాట చెప్పండి. నీ బహుమానము అత్యధిక మగును. మళ్ళీ చెప్పండి. ఈ మాట దేవుడు అబ్రహాముతో స్పష్టంగా చెప్పాడు. నీ బహుమానము ఇప్పుడున్న దానికంటే రాబోయే రోజులలో అత్యధికమైంది. నీ బహుమానము అంత గొప్పది అని దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేశాడు. మీరు గమనించినట్లయితే అసలు ఎప్పుడు ఈ వాగ్దానము దేవుడు అబ్రహాముతో చేశాడు అని మనం ఆలోచిస్తే, సొదొమ గొమొర్రా పట్టణపు రాజు అబ్రహాము దగ్గరకు వచ్చి, అబ్రహామా, మా ప్రజలందరినీ శత్రువుల నుంచి నువ్వు కాపాడావు గనుక ఆస్తి అంతా నువ్వు తీసుకో, కొల్ల సొమ్మంతా నువ్వు తీసుకో, మనుషులను మాత్రం, మా ప్రజలను మాత్రం మాకు అప్పగించు అని సొదొమ గొమొర్రా పట్టణపు రాజు అబ్రహాముతో మాట్లాడితే, అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా, 100 పోగైనా నీ సొమ్ములో నుంచి నేను తీసుకోను అంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంత? 100 పోగైనా నీ సొమ్ములో నుంచి నేను తీసుకోను. నీ ప్రజలని నేను శత్రువుల చేతిలో నుంచి విడిపించిన మాట వాస్తవమే. అయినా దానికి ప్రతిఫలముగా నా దేవుడు నాకు బహుమతి ఇవ్వగలడు. కానీ ఒకవేళ నీ దగ్గర నుంచి నేను 100 పోగు తీసుకున్నా, నువ్వు అంటావు రేపు అబ్రహాముని గొప్పవాడిని చేసింది నేనే అని అంటావు. అబ్రహాముని గొప్పవాడిగా చేసింది నేనే అని నువ్వు అనకుండా, నీ దగ్గర నుంచి 100 పోగు కూడా నేను తీసుకోను, నన్ను దేవుడే గొప్ప చేయునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట భూలోకంలో అన్నాడు అబ్రహాము, పరలోకంలో దేవునికి వినపడింది. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు మనం ఇక్కడ మాట్లాడిన మాటలు పరలోకంలో వినపడతాయి. ఎప్పుడైతే దేవుడు విన్నాడో ఆ మాటని, దేవుడు వెంటనే, ఆ సిచ్యువేషన్ జరిగిన వెంటనే, ఆ సందర్భం జరిగిన వెంటనే దేవుడు అబ్రహాము దగ్గరికి రాగలిగాడు. అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాముతో అంటున్నాడు దేవుడు, అబ్రహామా, నీ బహుమానము అత్యధికమయ్యింది. ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈరోజు నేను అదే మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ స్థలములోకి వచ్చినటువంటి నీకు కూడా నీ బహుమతి కూడా అత్యధికం అవ్వాలి. సహజంగా దేవుడు మనందరికీ కృపచేత మనల్ని ఉచితంగా రక్షణ ఇచ్చాడు. అందరూ చెప్పండి, రక్షణ ఎలా వచ్చింది మనకి? కృపచేత వచ్చింది. దేవుని కృపచేతే మనం రక్షించబడ్డాం. పాపం నుంచి రక్షించబడ్డాం, నరకం నుంచి రక్షించబడ్డాం, పాతాళం నుంచి రక్షించబడ్డాం. ఈ రక్షణ అనేది మనకి మనం సంపాదించుకున్నది కాదు. ఈ రక్షణ అనేది దేవుడు ఉచితంగా ఇచ్చింది. అంటే రక్షణ ఉచితమే, కానీ జీతం ఉచితం కాదు. దేవుడు అంటాడు, ప్రతి వాని క్రియల చొప్పున నా దగ్గర జీతం సిద్ధపరిచాను అంటాడు. రక్షణ ఉచితమే, కానీ జీతం మాత్రం ఉచితం కాదు. క్రియలను బట్టి జీతం. కృపను బట్టేమో రక్షణ, మనం చేసిన మంచి క్రియలను బట్టేమో జీతం ఇస్తాడు రేపు దేవుడు. మీరు గమనించండి, కొరింథీయులకు రాసిన పత్రికలో తీయొద్దు. మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వచ్చినప్పుడు ఆయనట వాని క్రియలను బట్టి, దేహముతో జరిగించిన క్రియలను బట్టి, ప్రతి వాడికి వాని క్రియలను బట్టి, అవి మంచివైనను సరే
చెడ్డవైనను సరే దేవుడు తగిన జీతం ఇస్తాడు. ఇంతకీ రేపు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? మనకి జీతం ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ మనందరికీ రక్షణ ఇచ్చాడు. తర్వాత రేపు త్వరలో ఆయన్ని మనం ఎదుర్కోబోతున్నాం. అప్పుడు ఆయన మనకి జీతం ఇస్తాడు. అయితే నేను ఒక విషయం చెప్తాను, వినండి. మీరందరూ జీతం మాత్రమే పుచ్చుకుంటే ఉపయోగం లేదు. మీరు జీతం కాదు దేవుని దగ్గర నుంచి తీసుకోవలసింది, జీతంతో పాటు బహుమానము తీసుకోవాలి. అందరు గట్టి దేవుని స్తోత్రం చెబుదామా? ఏమి తీసుకోవాలి? మనం బహుమానం తీసుకోవాలి. రక్షణేమో ఉచితం, జీతమేమో వాని వాని క్రియలను బట్టి. వినండి, బహుమతి ఏమో త్యాగాన్ని బట్టి ఇస్తాడు దేవుడు. ఆమేన్. బహుమతి అందరికీ రాదు, కొందరికే వచ్చింది. రక్షణ అందరికీ రావచ్చు, జీతం కూడా అందరికీ రావచ్చు, కానీ బహుమతి కొందరికే వచ్చింది. ఎవరికి బహుమతి వచ్చింది అని అంటే కొన్నిటిని కాదనుకోగలగాలి. ఆమేన్. కొన్నిటిని వద్దనుకోగలగాలి. దేవుడు వద్దన్న వాటిని విడిచిపెట్టగలగాలి. ఇప్పుడు మీరు గమనించండి, అబ్రహాముకి ఏమిస్తానన్నాడు దేవుడు? నీ బహుమానం అత్యధికమయ్యింది అంటే బహుమతి ఇస్తానన్నాడు. జీతం కాదు, జీతానికి మించినది బహుమతి ఇస్తానన్నాడు. ఎందుకు అబ్రహాముకి బహుమతి ఇస్తానన్నాడు దేవుడు అని అంటే, అబ్రహాము దగ్గరికి ఆస్తి వచ్చిన, అబ్రహాము దగ్గరికి ఐశ్వర్యం వచ్చిన, అబ్రహాము దగ్గరికి బహుమానం, ఇక సంబంధమైన బహుమానం వచ్చిన దాన్ని కాదనుకున్నాడు. ఈనాటి దినాలలో మందిరానికి వస్తున్న దేవుని పిల్లలు, రక్షించబడిన మీరు కొన్నిటిని వద్దనుకోగలగాలి. అబ్రహాము వద్దనుకున్నట్టుగా మీరు కూడా వద్దనుకోవాలి. అప్పుడే దేవుడు మీకు బహుమతిని సిద్ధపరుస్తాడు. మీ బహుమతి అధికమైంది, మీ బహుమతి గొప్పదిగా ఉంటది. మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎలక్షన్ వస్తే, ఎలక్షన్ జరిగేటప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు డబ్బులు పంచుతారు. కొంతమంది దేవుని మహాకృపను బట్టి ఈ వాక్యాలు విన్న తర్వాత ఆ డబ్బులు వద్దు అని ఎడంచేత్తో కూడా అంటుకోవట్లా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను అంటున్నాను, అబ్రహాం కూడా ఏమొద్దు అనుకున్నాడు? రాజు ఇచ్చే ఆ సొమ్ము వద్దు అనుకున్నాడు, అందుకు బహుమానం ఇస్తానన్నాడు దేవుడు. నువ్వు కూడా అట్లాంటి దేవునికి అయిష్టమైన వాటిని నువ్వు వద్దనుకుంటే, నాకు తెలిసి నాకు ఓటు వచ్చి అటో ఇటో ఎప్పటికీ 18 సంవత్సరాల వయసులో వచ్చింది ఓటు. అప్పటి నుంచి ఎప్పటికీ నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్పగలను, రూపాయి కూడా ఏ రాజకీయ నాయకుడి దగ్గర, వినండి, ఓటుకి తీసుకున్నటువంటి ఆ గుర్తు కానీ, లేకపోతే అలా చెప్పగలిగినటువంటి దమ్మున్న వాళ్ళు కానీ ఎవరు లేరు అని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు అని అంటే, కొన్ని కాదనుకోవాలి, అక్రమం అనే దాన్ని వద్దనుకోవాలి, శాపగ్రస్తమైనది అనుకున్న దాన్ని వద్దనుకోవాలి, దేవుడు దాన్ని ముట్టుకోవద్దు అని అంటే దాన్ని వద్దనుకోవాలి. అలా వద్దనుకుంటే దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు అనిపించింది, అరే వద్దనుకుంటే నష్టపోతాం కదా, కాళ్ళ దాకా వచ్చిన దాన్ని, నోటి దాకా వచ్చిన దాన్ని కాదనుకుంటే మన అప్పులు ఎలా తీరుతాయి? మనం ఎలా అందరితో పాటు మన స్థితి ఎలా పెరిగిద్ది? మనం గొప్పవాళ్ళం ఎలా అవుతాం? ఎప్పుడు ఇలాగే ఉండాలా? ఏదో ఒక అడ్డదారి దొక్కకపోతే, ఏదో ఒక అన్యాయ మార్గం ఎంచుకోకపోతే మనం ఎలా గొప్పవాళ్ళం అవుతాం అని అడ్డదారులు తొక్కేవాళ్ళు ఎంతో మంది. నా జీవితంలో ఇంతకు ముందు కూడా మీకు జ్ఞాపకం చేశాను. నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయితే, ఆ యాక్సిడెంట్ అయిన సందర్భంలో
అది కేసు అయ్యింది. కోర్టులో ఆ కేసు నడుస్తూ ఉండగా నన్ను సాక్ష్యం చెప్పడానికి పిలిపించారు. సాక్ష్యం చెప్పమన్నారు. లాయర్ గారు నాతో మాట్లాడి, అయ్యా కోర్టులో నువ్వు సాక్ష్యం చెప్పు, నీకు 70,000 వరకు అమౌంట్ వస్తాయి, నేను చెప్పినట్టుగానే నువ్వు సాక్ష్యం చెప్పాలి అని లాయర్ గారు చెప్పారు. ఏమని సాక్ష్యం చెప్పాలండి అన్నాను. లాయర్ గారు చెప్పిన మాట ఏంటి అని అంటే, అయ్యా ఆటోలో మీరు ఎక్కినటువంటి ఆటోలో 20 మంది ఉన్నారు అని చెప్పకూడదు, మీరు ఎక్కిన ఆటోలో 4 ఉన్నారని చెప్పాలి. ఆటోలో నువ్వు డ్రైవర్ పక్కన కూర్చున్నానని చెప్పకూడదు, ఆటోలో నువ్వు వెనక కూర్చున్నానని చెప్పాలి. అప్పుడే ఇలాంటి సాక్ష్యం చెబితేనే నీకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఆటో యాక్సిడెంట్ అయినప్పుడు నీ చెయ్యి ఇరిగింది కాబట్టి దానికి సంబంధించి ఈ అమౌంట్ రావాలి అని అంటే నువ్వు ఎలా సాక్ష్యం చెప్పాలి అని లాయర్ గారు నాతో మాట్లాడితే అప్పుడు నేను కాసేపు ఆలోచించాను. ప్రభువుని నమ్ముకున్నటువంటి క్రొత్త దినాలవి, రక్షించబడినటువంటి తొలి దినాలవి నాయి. డిగ్రీ అయిపోయినటువంటి క్రొత్తలోనే వినండి, పిచ్చెక్కినోడులాగా కోర్టు అంతా తిరిగాను. ఈ సాక్ష్యం చెప్పాలా వద్దా అని. కారణం ఏంటి అని అంటే నేను అబద్ధ సాక్ష్యం చెప్పాలి. వాస్తవానికి ఆటోలో ఉంది 20 మంది ఉన్నాం, కానీ 4 ఉన్నారని చెప్పాలి. నేను అబద్ధం చెప్పాలి. ఆటోలో నేను వెనక్కి కూర్చోలా, డ్రైవర్ పక్కన కూర్చున్నాను. ఇప్పుడు నేను ఏమని చెప్పాలంటే డ్రైవర్ పక్కన కూర్చోలేదు, వెనక్కి కూర్చున్నానని చెప్పాలి. ఇలా అబద్ధ సాక్ష్యం చెప్తేనే డబ్బులు వస్తాయి. అప్పుడు నాకు తెలిసినటువంటి ఒక సేవకుడికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, చిన్న అబద్ధమేగా, ఏం కాదులే ఆడన్నాడు. అయినా మనసేమి బాగోక అలా చెప్పటానికి నా మనసు అంగీకరించగా ఆ స్థలంలోనే ఒక అరగంట సేపు తిరిగి ఒక నిర్ణయానికి వచ్చాను. నేను నాకు ఈ డబ్బులు వద్దు, ఈ సాక్ష్యము వద్దు, నేను ఈ స్థలంలో కూడా ఉండను అని లాయర్ గారికి కూడా చెప్పకుండా, ఆ సాక్ష్యం ఆ రోజు చెప్పకుండా, ఎవిడెన్స్ ఇవ్వకోకుండా నేను అక్కడి నుంచి సరాసరి బస్ ఎక్కి హోపూర్ వచ్చేసాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, నేను అలా దేవుని సన్నిధిలో ఆ డబ్బులు కాదనుకున్నందుకు దేవుడు నన్ను తక్కువ చూపు చూడాల. దేవునికి స్తోత్రం. దేవుడు అంతకంటే సమృద్ధి కలిగిన స్థితిలోనే దేవుడు నిలబెట్టాడు. మొన్న రీసెంట్గా రైతు భరోసా డబ్బులు అమౌంట్ పడ్డాయి. వాస్తవానికి నేను రైతును కాదు, నేను ఒక దైవజనుడిని. గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? రైతు వారు చేస్తున్న వ్యవసాయంలో కొంచెం సన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడన్నట్టుగా, వేడి నీళ్ళకి సన్నీళ్ళ తోడన్నట్టుగా వ్యవసాయం మంచిగా చేసుకోండి అని గవర్నమెంట్ ఏదో సహకారంగా 4 రూపాయలు ఇస్తుంది ప్రతి సంవత్సరం. ఇప్పుడు నేను వ్యవసాయదారుని కాదు కాబట్టి ఆ అమౌంట్ నేను తీసుకోవటానికి అర్హుణ్ణి కాదు. అప్పుడు నేను చేసిన పని ఏంటంటే, రీసెంట్గా మొన్న ఈ మధ్య నాకు వచ్చినటువంటి ఆ 5,000 డబ్బులలో నేను రూపాయి కూడా తీసుకోకుండా వ్యవసాయం చేసి నష్టపోతున్న వారికి ఆ అమౌంట్ ఇచ్చానని ప్రభువు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. రీసెంట్గా మొన్న ఈ మధ్య నేను ఇదంతా ఎందుకు చెబుతున్నాను అని అంటే, కొన్ని అది మనది కాదు అనుకున్నప్పుడు దాన్ని ఎడంచేత్తో కూడా అంటుకోకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకు అనంటే నీ బహుమానము గొప్పదైద్ది. ఇప్పుడు అబ్రహాము బహుమానము గొప్పదవటానికి గల కారణం ఏంటి అని అంటే, అబ్రహాము వద్దనుకున్నాడు. ఎంత వద్దన్నాడు? నూలు పోగు కూడా నాకు వద్దన్నాడు. నా దేవుడు నమ్మదగిన వాడు, ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను స్థిరపరచగలడో హెచ్చించగలడో. మీరు నమ్మండి, నేను అలా
గవర్నమెంట్ ద్వారా వచ్చిన పొలానికి వేసినటువంటి ఆ డబ్బులు నేను తీసుకోకుండా వ్యవసాయం చేసేవారికి నేను ఇచ్చినందువలన మరుసటి 2 రోజుల తర్వాత నాకు చాలా రోజుల క్రితం ఎప్పుడో ఒక్కసారి మాట్లాడిన గుర్తు నాకుంది. ఆయనకు నా ఫోన్ నంబర్ ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. ఆయనకు నా ఫోన్ నంబర్ వెళ్ళింది. ఒకరోజు నాకు ఫోన్ చేశాడు. ఆ రోజు నేను ప్రార్థనలో ఉన్నాను కనుక ఎత్తలేదు. మరలా 2వ రోజు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇది పాస్టర్ గారి నంబరేనా అని అడిగాడు. ఈ లోపల నేను మాట్లాడలేదు కనుక ఇక్కడ ఎవరు మన సంఘస్థులు ఉంటే వాళ్ళు మాట్లాడారు పాస్టర్ గారి నంబరే అని. నేను ఈ నంబర్కి 5,000 అమౌంట్ కొడుతున్నానని వెంటనే 5,000 అమౌంట్ కొట్టారు. దేవునికి స్తోత్రం. 2 రోజుల క్రితం నేను 5,000 అమౌంట్ కాదనుకున్నాను. 2 రోజుల తర్వాత నాకు తెలియని వ్యక్తి, సంఘస్థులు కాదు, నాకు తెలియని వ్యక్తి, నాకు తెలిసి నా జీవితంలో ఒక్కసారి మాట్లాడుంటా ఆయనతో. అట్లాంటి వ్యక్తి 5,000 అమౌంట్ 2 రోజుల తర్వాత నాకు కొట్టాడు. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం కాదనుకుంటే, వద్దనుకుంటే, దేవుడు వద్దన్న దానిని విడిచిపెట్టగలిగితే ఆ ప్రతిఫలము మరొక రకంగా దేవుడు నీకు ఇవ్వగలడు. ఇంతకీ మీరు గమనించండి, దేవుడు మనందరికీ బహుమతులు ఇచ్చునుగాక. అందరు చెప్పండి, ఏమి ఇవ్వాలి? జీతం ఇవ్వాలా, బహుమతి ఇవ్వాలా? ఏంటో కొంతమంది సరిగ్గా చెప్పట్లా. మాకు జీతం ఇచ్చే సార్లే గారు అన్నట్టున్నారు. మీరు గమనించండి, పోలీసు వ్యవస్థలో వారు చేస్తున్న డ్యూటీ పర్పస్లో వారికి నెల పోలీసులకి జీతం వచ్చింది. కానీ ఒక్కొక్కసారి వారికి ఉత్తమ అవార్డులు గుర్తించి ఇస్తారు. ఇప్పుడు జీతంతో పాటు ఏమొచ్చినట్టు? అవార్డు వచ్చింది. ఇంతకీ అదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అసలు మన భారతదేశంలో శ్రేష్టమైనటువంటి 2 అవార్డుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బహుమతుల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అవార్డు ఏదైనా ఉందా అంటే భారతరత్న. అందరూ చెప్పండి, భారతరత్న. ఈ భారతరత్న అనే అవార్డు దేశానికి మంచి చేసిన వారికి, దేశానికి మేలు చేసిన వారికి, దేశ క్షేమము కోసం ఉపయోగపడిన వారికి, మన దేశానికి ఘనత తీసుకొచ్చిన వారికి ఈ భారతరత్న అవార్డు ఇస్తారు, ఈ బహుమతి ఇస్తారు. ఆ మధ్య మీరు గమనించండి, క్రికెట్ ప్లేయర్ అయినటువంటి సచిన్ టెండూల్కర్కి భారతరత్న అవార్డు ఇచ్చారు. అంత మాత్రమే కాదు, మదర్ తెరీసాకి భారతరత్న అవార్డు ఇచ్చారు. ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్దుల్ కలాం గారు గురించి మీకు తెలుసా? అబ్దుల్ కలాం గారు, ఆయనకి కూడా భారతరత్న అవార్డు ఇచ్చారు. ఇప్పుడు మీరు గమనించండి, ఒకవేళ ఈ క్రికెట్ ప్లేయరు నెలకి గవర్నమెంట్ ద్వారా ఇతనికి జీతం వస్తూ ఉన్నా, జీతంతో పాటు ఇప్పుడు ఏమి ఇచ్చారు? భారతరత్న అవార్డు, బహుమతి ఇచ్చారు. ఇప్పుడు ఈ బహుమతి వచ్చినటువంటి వారికి జీతంతో పాటు ఫర్దర్గా ఈ వ్యక్తికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈ వ్యక్తి, నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే, భారతరత్న అనే బహుమతి ఎవరైతే పొందుకుంటారో వారికి వచ్చే జీతము కాకుండా ప్రధానమంత్రికి ఎంతైతే సాలరీ ఉంటుందో, ప్రధానమంత్రికి సుమారుగా 2,80,000 దాకా సాలరీ ఉంటుందట. అంత సాలరీ ఈ భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తికి పెన్షన్ రూపంలో ఇస్తారట. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, జీతమే కాదు, జీతంతో పాటు ఎక్స్ట్రా ఇచ్చేవి ఇవి. ఈ భారతరత్న అవార్డు వచ్చిన వారు వాస్తవానికి ఏ ట్రైన్లో ఎక్కినా వీళ్ళ ప్రయాణం ఉచితమే. ఈ భారతరత్న అవార్డు పొందిన వారు విఐపి కేటగిరీలో కూర్చుంటారు. వారు మన దేశంతో పాటు వేరే దేశంలోకి వెళ్ళినా కానీ వాళ్ళకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వినండి, వీళ్ళకి జీతం వస్తుంది, ఫర్దర్గా వీళ్ళకి మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. విమానం ఎక్కినా కానీ మన దేశంలో ఏ ప్రాంతంలో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి
విమానంలో వెళ్ళాలి అని అంటే ఈ భారతరత్న అవార్డు పొందిన వారికి ఉచితమే. ఇవన్నీ ఈ మంచి అవకాశాలు ఎవరికి కల్పించారయ్యారంటే ఉద్యోగం చేస్తున్న వాడికి కాదు, ఉద్యోగంతో పాటు ఏం పొందిన వారికి, భారతరత్న బహుమతి పొందిన వారికి. ఈ మాటలన్నీ నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని అంటే, బహుమతికి అంత ప్రత్యేకత ఉంటుంది. జీతం వేరు, బహుమతి వేరు. మనం మన క్రియలను బట్టి, మన మంచి క్రియలను బట్టి జీతం మాత్రమే రేపు దేవుని దగ్గర పొందితే ఉపయోగం లేదు. మన మంచి క్రియలను బట్టి రేపు దేవుని దగ్గర జీతంతో పాటు ఏం పొందాలి? బహుమతి పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. బహుమతి పొందాలి. ఆ మధ్య యోగేందర్ సింగ్ యాదవ్ అనేటువంటి ఒక ఆయన మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో జరిగినటువంటి ఒక భయంకరమైన యుద్ధములో 1999వ సంవత్సరంలో ఆ యుద్ధములో ఇతడు శత్రువులతో పోరాడుతూ ఉండగా 16 తోటాలు ఇతని ఒంట్లో దిగబడ్డాయి. మన సైనికుడు, మన భారతదేశపు సైనికుడి ఇతని ఒంట్లో 16 తోటాలు దిగబడితే ఆ 16 తోటాలు దిగబడిన పరిస్థితుల్లో కూడా అతనితో పాటు ఆ కొండెక్కినటువంటి ఆ టైగర్ హిల్ అనేటువంటి ఆ కొండెక్కినటువంటి మన సైనికులు 6 చనిపోయారు. కానీ ఈ ఒక్కడే కొరప్రాణంతో బ్రతికాడు. ఆ కొరప్రాణంలో ఉండి కూడా శత్రువుల మీద తన ఓపిక కొలది అటాక్ చేసి శత్రువుల మీద కొంతమందిని మట్టుపెట్టి ఆ కొరప్రాణముతో ఆ కొండ మీద నుంచి తాను బ్రతకగలిగి కిందకు రాగలిగాడు. దేవునికి స్తోత్రం. అయితే విషయం ఏంటి అని అంటే, ఆ కొండ మీద అతనికి ఒక విషయం తెలిసింది. పాకిస్తాన్ యొక్క సైన్యం వారు మాట్లాడుకుంటున్న మాటలు ఈ వ్యక్తి యొక్క చెవిలో పడ్డాయి. ఏమని అని అంటే, వారు అప్పటికే మన భారతదేశం యొక్క సైనికుల్ని 6 చంపారు కదా, వాళ్ళు మరలా అనుకుంటున్నారట, ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ మనం చంపేశాము, మనం కిందకు వెళ్ళి ఇంకా భారతదేశ సైన్యం ఉంటుంది కదా, వారిని కూడా చంపేద్దాం, మనం పైన సంగతి వాళ్ళకి తెలియదు, మనం కిందకెళ్ళి భారతదేశ సైనికులు చంపేద్దాం అని శత్రువులు అక్కడ మాట్లాడుకుంటా ఉంటే ఈ యోగేందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి, సావు బ్రతుకుల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి చెవులో పడ్డది ఆ మాట. ఆ మాట చెవులో పడగా ఏ విధము చేతనైనా ఈ మాట కిందన్నటువంటి తన తోటి సైనికులకి ఈ విషయం చేరవేయాలి అని కాంక్షతో ఆంక్ష కలిగిన వాడై ఆ కొండ మీద నుంచి, వినండి, ఒంట్లో 16 తోటాలున్నా డొర్లుకుంటూ మొత్తానికి కొండ దిగువకి రాగలిగాడు. కొండ దిగువకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మన సైనికులతో ఆ కొరప్రాణంలోనే ఉండి, కళ్ళు తెరుపులు పడనటువంటి ఆ పరిస్థితిలో ఉండి ఆ వ్యక్తి సైనికులతో చెప్పిన మాట ఏంటి అని అంటే, మిమ్మల్ని చంపటానికి వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు కుట్ర పన్ని కిందకు వస్తున్నారు, మీరు ఎలర్ట్ అవ్వండి అని చెప్పి కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మన వాళ్ళంతా ఎలర్ట్ అయ్యి ఆ టైగర్ హిల్ అనేటువంటి పర్వతాన్ని మన చేతులకి చేజిగ్గించుకోగలిగారు. దేవుడికి స్తోత్రం. అయితే ఒక విషయం చెప్తాను వినండి. ఈ వ్యక్తి 16 తోటాలతో శరీరం అంతా నింపబడి సైన్యములో పోరాడి ఈ వ్యక్తి అలాంటి కొరప్రాణంలో కూడా బ్రతికి ఆ మాట చెప్పి చివరికి హాస్పిటల్కి తీసుకెళ్తే సుమారుగా 14 నెలలు హాస్పిటల్లోనే కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చిన వాళ్ళగా పడిపోయి ఉన్నాడు. మొత్తానికి 14 నెలల తర్వాత ఆ వ్యక్తి బ్రతికి బయటపడ్డాడు. వినండి ప్రియులారా, ఈ యోగేందర్ సింగ్ యాదవ్ అనేటువంటి వ్యక్తి 19 సంవత్సరాల వయసులో యుద్ధంలోకి వెళ్ళాడు, సైన్యంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో చిన్న వయసు, అప్పుడే 18వ సంవత్సరంలో పెళ్ళయింది. 19వ సంవత్సరంలో యుద్ధంలోకి వెళ్ళాడు. ఆ యుద్ధంలో ప్రాణానికి తెగించి మన దేశ క్షేమము కొరకు, మన ప్రజల క్షేమము కొరకు 16 తోటాలు ఒంట్లో ఉన్న నా దేశం క్షేమంగా ఉండాలని ప్రాకులాడినటువంటి వ్యక్తి ఆ యోగేందర్ సింగ్ యాదవ్. అట్లాంటి వ్యక్తిని మన భారతదేశం
ఒక అవార్డు ఇచ్చి సన్మానించింది. ఆ అవార్డు పేరే పరమవీర చక్ర అనండి. పరమవీర చక్ర అనే ఒక ప్రత్యేకమైన అవార్డు ఇచ్చి సత్కరించింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు గమనించండి, అతనికి జీతం వచ్చింది, ఇప్పుడు బహుమతి ఉంది. ఆ బహుమతి రావటం వలన అతనికి ప్రత్యేకమైన గుర్తింపు, అతనికి ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్, అతనికి ప్రత్యేకమైన హోదా, అతనికి ప్రత్యేకమైన స్థితి. ఇంతకీ ఇతనితో పాటు ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం ఏం వస్తుంది? జీతం వస్తుంది. ఇతనికి మాత్రం బహుమతి ఉంది, గొప్ప గుర్తింపు ఉంది. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, రేపు మనం దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మనకు జీతం మాత్రమే వస్తే కుదరదు. దేనికోసం ప్రయాసపడదాం? బహుమతి కోసం ప్రయాసపడదాం. దేవునికి స్తోత్రం. రైట్. ప్రభునందు మీ అందరికీ నా మనవేంటి అని అంటే, మీరు తప్పనిసరిగా రేపు దేవుని ఎదుట నిలబడినప్పుడు మీ బహుమానము అత్యధికం అవ్వాలి. బైబిల్లో మీ ఫలము అధికమైద్ది అనే ఒక సందర్భాన్ని నేను మీకు చెప్పాను ఇంతకుముందు. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించిన, హింసించిన, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలన్నీ కుదిరించి చెప్పిన మీరు ధన్యులు, ఆనందించండి, పరలోక రాజ్యములో మీ ఫలము అధికమైంది. విన్నారా? అంటే ఫలము రావటం వేరు, జీతం రావటం వేరు, మన ఫలము అధికం అవటం వేరు. రేపు మహోన్నతుడైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకము నుండి మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అక్కడ బోర ఊదబడిద్దో, ఇక్కడ నుంచి పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు, మధ్యాకాశానికి వెళతారు. వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు న్యాయపీఠం మీద కూర్చొని, వినండి, ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ న్యాయపీఠం మీద కూర్చొని ఆయన తీర్పు తీర్చేటప్పుడు వినండి, అందరితో పాటు జీతం వస్తే కుదరదు. మనకి ఏం రావాలి? బహుమతి రావాలి. వాని వాని క్రియల చొప్పున ఆయన ప్రతి వాడికి సిద్ధపరిచిన జీతం తీసుకొని వస్తాడు. వచ్చేటప్పుడు ఓకరాడట. దేవుడికి స్తోత్రం. మీకు ఇష్టమైనటువంటి వారి ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని అమితముగా ప్రేమించిన వాడై, పరిశుద్ధ సంఘముగా, పెండ్లి కూతురుగా, పెండ్లి కుమారుడికి ఒక వధువైనటువంటి సంఘముగా సిద్ధపడినటువంటి ఈ సంఘము కొరకు రేపు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉట్టి చేతలతో రావట్లేదట. ఆయన కూడా మనందరికీ మన క్రియలు, మనం ఏం క్రియలు చేసామో చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎట్లాంటి క్రియలు చేసావో అవి మంచివైతే మంచివి చూపిస్తాడు, చెడ్డవైతే చెడ్డ క్రియలు చూపిస్తాడు. మంచి క్రియలను బట్టి మంచి క్రియలకి తగిన జీతం నీకు ఇస్తాడు. ఒకవేళ నీ మంచి క్రియలతో పాటు అందులో త్యాగం ఉందనుకోండి, అబ్రహాములో ఏముంది? త్యాగం ఉంది. త్యాగం ఉందనుకోండి, త్యాగాన్ని బట్టి జీతం కాదు, జీతంతో పాటు బహుమతి ఇస్తాడు. త్యాగం ఉండాలి నీ భక్తిలో. దేవుని కొరకు ఏది నష్టపోవు, దేవుని కొరకు ఏది ఖర్చు అవ్వవు, దేవుని కొరకు సమయం ఖర్చు అవ్వవు, దేవుని కొరకు నీ శరీరము ఖర్చు అవ్వదు, దేవుని కొరకు నీ రూపాయి ఖర్చు అవ్వదు, దేవుని కొరకు నువ్వు పరిచర్యపూర్వకంగా ఖర్చు అవ్వవు. ఏ విషయంలో నువ్వు ఖర్చు అవ్వకుండా అసలు త్యాగం అన్నదే నీ జీవితంలో లేకపోతే రేపు బహుమతి ఎలా పొందుతావు నువ్వు? మీకు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో దానియేలు భక్తుడి దగ్గరికి ఒక ఆఫర్ వచ్చింది. ఆఫర్. ఒక రాజుగారు, బెల్షజరు అనేటువంటి రాజుగారు దానియేలుని పిలిపించి, నాకు గోడ మీద ఒక పేరు, నేను మందు తాగుతుంటే, సారా తాగుతుంటే గోడ మీద ఒక పేరు కనపడింది. ఆ పేరు అర్థం ఏంటో, దాని విషయం ఏంటో నాకేం అర్థం కావట్లా. ఈ పేరు అర్థం కానీ దాని భావం కానీ నాకు చెబితే గొప్ప బహుమతి నేను ఇస్తాను, గొప్ప ఘనత నేను ఇస్తాను అని ఆ రాజు ప్రకటించాడు దానియేలుకి.
అప్పుడు దానియేలు అన్నాడు, నీ బహుమతులు నీ దగ్గరే ఉంచుకో, దేవునికి స్తోత్రం. నువ్వు ఇచ్చే ఘనత నీ ఒళ్ళోనే పెట్టుకో. నువ్వు ఇచ్చే బహుమతి నాకొద్దు, ఇంకెవరికన్నా ఇచ్చుకో. కానీ నువ్వు చేసింది మాత్రం, ఆ పేరు మాత్రం, దాని అర్థం మాత్రం చెబుతాను అని చెప్పాడు. ఏంటో తెలుసా? దేవుడు నిన్ను త్రాసులో తోచగా నువ్వు దేవునికి తక్కువగా కనపడ్డావు. నువ్వు దేవుని పాత్రలలో, పరిశుద్ధ పాత్రలో మందు పోసుకొని తాగుతున్నావు. దేవుడు ఈరోజే నిన్ను లెక్క చూశాడు, నీ జీవితాన్ని లెక్క చూశాడు. నువ్వు చచ్చిపోబోతున్నావు అని చెప్పాడు. బహుమతి అంగీకరించలేదు, ఆ రాజు ఇచ్చేటువంటి ఘనతను తీసుకోలేదు, నిర్దాక్షిణ్యంగా దేవుని చిత్తాన్ని చెప్పాడు. దేవుని స్తోత్రం చెబుదామా? కాదనుకున్నాడు బహుమతిని. ఈరోజు దైవ సేవకులు ఎట్లా ఉంటే ఎంత బాగుండు. ఆమె దైవజనులు ఎలా ఉంటే ఎంత బాగుండు. ఒక దైవజనుడు దానియేలు నిర్దాక్షిణ్యంగా నిజం చెప్పటం కోసం బహుమతి ఇస్తానన్నా వద్దన్నాడు. ఉప్పు కాసిపడి, పప్పు కాసిపడి, ఎవరో ఏదో రూపాయి ఇస్తారని దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్న వారికి దైవజనులు సపోర్ట్ చేయకూడదు, దానిని ఖండించాలి, దాన్ని సరి చేయగలగాలి. దేవుని స్తోత్రం. సరే, విషయానికి వచ్చేస్తాను. మొత్తానికి దానియేలు కూడా ఏవద్దన్నాడు? రాజు ఇచ్చే బహుమతి వద్దన్నాడు. ఎవరిచ్చే బహుమతి కోసం వద్దన్నాడు? దేవుడిచ్చే బహుమతి వైపు చూశాడు. దేవుడిచ్చే బహుమతి కావాలి మనకి. సరే, బైబిల్ గ్రంథంలో పౌలయ్య గారు ఒక స్పష్టమైన మాట మన కొరకు రాశాడు. బహుమతి పొందాలంటే, దేవుడి దగ్గర నుంచి మనం బహుమతి పొందాలంటే మనం ఏం చేయాలో రాశాడు. చూద్దాం, చూడండి. పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి చాలా శ్రేష్టమైన విషయాలు ఇవి. చాలా మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇవి మాత్రం ఎప్పుడు ఎన్నడూ మర్చిపోవద్దు. ఈ మాటలు నేను కొంచెం ఆలస్యమైనా ఈ వాక్యాన్ని ముగించే వెళ్తాను అక్కడ వేరే సంఘానికి. చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీకు జీతం కాదు, బహుమానము పొందునట్లుగా ఆత్మీయ జీవితంలో పరిగెత్తండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. చాలు, దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అబ్బా, ఎంత శ్రేష్టమైన విషయం రాశాడు పౌలయ్య గారు. అంటున్నాడు, మీరు బహుమతి పొందాలి. పందెపు రంగమందు అందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమతి పొందుతాడు. అలా మీరు కూడా బహుమతి పొందాలి. ఆ బహుమతి మీరు పొందాలి అని అంటే అన్ని విషయాలలో మీరు మితముగా ఉండాలి. అందరూ చెప్పండి, అన్ని విషయాలలో మితంగా ఉండాలి. అన్ని విషయాలలో మితముగా ఉన్నవారు బహుమతి పొందుతారు. దేవునికి స్తోత్రం. అన్ని విషయాలలో మితంగా ఉండాలి. మాట్లాడే విషయంలో మితంగా ఉండాలి. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. వాగుడు గాయాల ప్రతి విషయములో, ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి నోరు పెద్దగా వేసుకొని మనం మాట్లాడకూడదు. వివేచించాలి, సమయోచితంగా మాట్లాడాలి, దైవ వాక్యానుసారంగా మాట్లాడాలి, వాక్యానికి భయపడుతూ మాట్లాడాలి. మీరు గమనించండి, ఎట్లా ఉండాలట? మితముగా ఉండాలి. మీ మాటలు మితముగా ఉండాలి. మితముగా ఉన్నవాడు ఏమి సాధిస్తాడు? బహుమతి సాధిస్తాడు. మీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ఈ ఫోన్ వాడే విషయంలో కూడా దేవుని పిల్లలైన వారు దీని విషయంలో కూడా మితముగా ఉండాలి. ఒక ఫోన్ వాడే విషయంలోనైనా, ఒక మాట్లాడే విషయంలోనైనా, చివరికి మీరు తినే ఆహారం విషయంలో కూడా మితముగా ఉండాలి. మితముగా తినకపోతే ప్రార్థన రాదు. మీరు బరీకి తిని మోకాళ్ళు వేయండి, నిద్ర రాకపోతే అప్పుడు అనండి. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు బహుమతి పొందాలి. బహుమతి పొందాలి అని అంటే మితంగా ఉండాలి. తినొద్దంటలా,
గొంతు కాని అదే ఏమంటారు, గొంతు కంటిన తినొద్దు, కొంచెం ఖాళీ ఉంటే మంచిది. ఇష్టమైన ఆహారం అని గొంతు కంటిన తిని మొత్తుగా ప్రార్థన చేసుకోకుండా పనుకుంటే బహుమతి ఎలా వచ్చింది? భూ సంబంధమైన విషయాలలో, లోక సంబంధమైన విషయాలలో మితముగా ఉండాలి. లోకంలో ఉంటున్నాం కనుక కొన్ని విషయాలలో మనం పాల్గొనాల్సి వచ్చింది. లోకంలో ఉంటున్నాం కనుక కొన్ని మాటలు మనం మాట్లాడాల్సి వచ్చింది. లోకంలో ఉంటున్నాము కనుక తినవలసి వచ్చింది, త్రాగవలసి వచ్చింది. అయితే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు తినదగిన వాటి విషయంలో ఎట్టుండాలట? మితంగా ఉండాలి. ఆ మధ్య మన గ్రామం నుంచి దేవుని మహాకృపను బట్టి ఇద్దరు యవనస్తులకి గోల్డ్ మెడల్, డిగ్రీలో గోల్డ్ మెడల్ గిఫ్ట్ వచ్చింది, బహుమానం వచ్చింది. ఒకసారి గట్టి దేవునికి స్తోత్రం చెబుదామా? దేవునికి స్తోత్రం. ఇద్దరు యవనస్తులకి మన సంఘంలోనే గోల్డ్ మెడల్ గిఫ్ట్ వచ్చింది, బహుమతి వచ్చింది, డిగ్రీ పాస్ అయితే. అయితే మీరు గమనించండి, ఆ డిగ్రీ పాస్ అయినప్పుడు గోల్డ్ మెడల్ వారికి రాగా వీళ్ళకి ఏం చేస్తారు అని అంటే, ఆ సంవత్సరం చివరి రోజున ఫేర్వెల్ పార్టీ లాగా ఒకటి ఏర్పాటు చేసి అందులో స్టేజ్ ఒకటి కడతారు. లెక్చరర్లు అందరూ కూర్చుంటారు, పెద్ద పెద్ద లెక్చరర్లు అందరూ కూర్చుంటారు, ప్రిన్సిపాల్తో సహా. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ వచ్చి కింద కూర్చుంటారు. మీరు గమనించండి, స్టూడెంట్స్ అందరూ అంటే ఆ బిఏ చదివినటువంటి వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కూడా కింద కూర్చుంటారు. ఇంకా దూరం నుంచి వచ్చిన అతిథులు కూడా స్టేజ్ మీద కూర్చుంటారు. అప్పుడు ఈ గోల్డ్ మెడల్ వచ్చినటువంటి ఈ పిల్లలు ఉన్నారు చూసివా, స్టూడెంట్స్లో నుంచి, వాళ్ళిద్దరిని మాత్రం స్టేజీ మీదకు పిలుస్తారు. ఇప్పుడు మీరు గమనించండి, వీళ్ళ స్థానం ఎక్కడ? అసలు కింద కూర్చునే స్థానం. ఇప్పుడు వీళ్ళని ఎక్కడికి పిలిచారు? స్టేజీ మీద పిలిచారు. స్టేజీ మీదే వాళ్ళతో పాటు లెక్చరర్లతో పాటు కూర్చోబెట్టుకుంటారు. ఇంతకు మీరు గమనించండి, ఆ స్టూడెంట్స్ వీళ్ళ క్లాసే, ఈ స్టూడెంట్స్ వాళ్ళ క్లాసే, కానీ వాళ్ళకి రాని ఘనత వీళ్ళకి వచ్చింది. ఎక్కడికి వచ్చి కూర్చున్నారు వీళ్ళు? స్టేజ్ మీదకి వచ్చి కూర్చున్నారు. కారణం ఏంటి అని అంటే, అదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, రేపు దేవుడు కూడా మనకి అంత ఘనతని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది ఉదాహరణగా చెప్పాను నేను మీకు. అందరికీ జీతాలు వస్తాయి, మనకు మాత్రం త్యాగపూరితముగా ఉంటే బహుమతులు వస్తాయి. ఇంతకీ వారు మితముగా, అన్ని విషయాల్లో మితముగా ఉండి, కొంతమంది సినిమాలకు వెళ్ళే వాళ్ళు సినిమాలకు వెళ్తారు, కానీ వీళ్ళు సినిమాలకు వెళ్ళకోకుండా, షికారులు చేయకోకుండా కొంతవరకు మనసును అనుసుకొని ఎక్కువ సమయాన్ని చదువు మీద పెట్టి, దృష్టి పెట్టి, ఒకవేళ ఏదైనా ఎప్పుడన్నా సినిమాకి వెళ్ళిన మితముగా వెళుతూ, సహవాసాలకు వెళ్ళిన మితముగా చేస్తూ, లోక సంబంధమైన గొడవల్లోనో ఇంకొక దాంట్లోనో ఆ విషయాల్లో కూడా మితముగా ఉంటూ చదువుకున్నందువలన ఇప్పుడు మితముగా ఉన్న వారికి ఏమొచ్చింది? బహుమతి వచ్చింది. ఇప్పుడు అంతమందిలో చప్పట్లు కొట్టించి వీళ్ళకి గోల్డ్ మెడల్ బహుమతి ఇచ్చారు. రైట్, మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని పిల్లలంగా రేపు దేవుని ఎదుట మనకేం రావాలి? బహుమతి రావాలి. మనం చేసే భక్తి అంత తీవ్రంగా ఉండాలి. మీరు కేవలం నేను రక్షించబడానయ్య గారు పర్వాలేదు అనుకుంటే కుదరదు. నేను మంచి క్రియలే చేస్తున్నాను అయ్య గారు పర్వాలేదు, జీతం ఇస్తాడు రేపు నాకు దేవుడు అనుకుంటే కుదరదు. కాదు, మనకేమి రావాలి? బహుమతి రావాలి. ఎవరికి వచ్చిందట ఈ బహుమతి? మితముగా ఉన్న వారికి వచ్చిందట. లోక సంబంధమైన విషయాలలో, ఇహ సంబంధమైన విషయాలలో మితముగా ఉండి, ఆత్మ సంబంధమైన విషయాలలో తీవ్రత కలిగిన వారుగా ఉండాలి. దైవ భక్తి విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. వీళ్ళకి దేవుడు రేపు బహుమతి ఇస్తాడు. మరొక విషయాన్ని చూపిస్తాను చూడండి, పరిశుద్ధ దైవ గ్రంథంలో. ఇంకా మనకు బహుమతి రావాలి అని అంటే మనం ఏం చేస్తే బహుమతి వచ్చిందో, రేపు దేవుని ఎదుటకు మనం వెళ్ళినప్పుడు జీతంతో పాటు బహుమతి దేవుడు ఇవ్వాలి అని అంటే ఏం చేస్తే ఇస్తాడో చూద్దాం. చూడండి, పరిశుద్ధ దైవ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. ముందు 14వ వచనం చదవండి.
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ నాతో పాటు చెప్పండి. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు బహుమానము పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఇంతకి బహుమతి పొందాలని ఎలా పరిగెత్తుతున్నాడట? గురి లేకుండా పరిగెత్తట్లేదట, గురి వద్దకు పరిగెత్తుతున్నాడట. ఆయనకి గురి తెలుసు, గమ్యం తెలుసు. గురి వద్దకే మరలా పక్క చూపుకెళ్ళట్లా, ఈ పక్క చూపుకెళ్ళట్లా. తన గురి అంతా ఏంటి అని అంటే యేసు క్రీస్తు ప్రభువారే. దేవుడికి స్తోత్రం. పౌలయ్య గారు అంటున్నాడు, గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను, అందువలన నాకేముంది? బహుమతి ఉంది. ఇప్పుడు చదవండి, 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు గురి వద్దకే పరిగెడుతున్నాను. ఇప్పుడు తలకాలు పైకి ఎత్తాను, నేను చెప్తాను. దేవునికి స్తోత్రం చెబుదామా? వినండి. ఆ సందర్భాన్ని, ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే గురి వద్దకే ఎలా పరిగెత్తుతున్నాడో పౌలయ్య గారు తన గురించి తాను రాశాడు. ఏమని అంటే, ఇదిగో వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసమే పరిగెత్తుతున్నాను. అందరు నాతో పాటు చెప్పండి. నేను మాత్రం మర్చిపోనయ్య గారు. ఎవరిని? వాళ్ళు చేసిన కీడుని నేను మాత్రం మర్చిపోనయ్య గారు. కళలో కూడా మర్చిపోను. వాళ్ళు చేసిన అన్యాయం మామూలు కాదు, వీళ్ళు చేసిన అన్యాయం మామూలు కాదు. ఏదైనా మర్చిపోతాడేమో కానీ అది మాత్రం మర్చిపోను. ఇంతకు పౌలయ్య గారు అంటున్నాడు, నేను బహుమతి పొందాలి కనుక వెనకున్న వాటిని ఏం చేస్తానంటున్నాడు? మర్చిపోతాను, ముందున్న దానికోసమే పరిగెడతాను. ఒకసారి గట్టి దేవుని స్తోత్రం చెబుదామా? ఈరోజు రేపు దేవుని ఎదుట మీరు బహుమతి పొందాలి అని అంటే తప్పనిసరిగా మీరు చేయవలసిందేంటి అని అంటే వెనకున్న వాటిని మర్చిపోగలగాలి, జరిగిన వాటిని మర్చిపోగలగాలి. చివరికి నీకు అన్యాయం చేశారనుకున్న వారి విషయంలో కూడా ఆ కీడును కూడా మర్చిపోగలగాలి. అలా మరిచిపోగలిగితే వాక్యము సెలవిస్తూ ఉంది, బహుమతి పొందుతారట, బహుమతి పొందుతారట. పౌలయ్య గారు బ్రతిమలాడుతున్నాడు, మీ బహుమతి పోగొట్టుకోవద్దు, మీ బహుమతిని ఇంకొకళ్ళు దొంగిలించనియొద్దు. దేవుడు మీకు సిద్ధపరిచిన బహుమతి ఒకటి ఉంది, అది కాపాడబడాలి. రేపు యేసుక్రీస్తు ప్రభువారి ఎదుటికి మనం అందరం వచ్చినప్పుడు, వినండి ప్రియులారా, అందరి ఎదుట అందరికి జీతాలు ఇస్తూ ఉంటే మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని, ఏమన్నా అర్థమైందా? మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని, ఆయన రాజవస్త్రాలు మనకిచ్చి, ఆయన సింహాసనాన్ని మనకిచ్చి, ఏంది ఏం మాట్లాడరా? ఆమెను అనరే, జరుగునుగాక అనరే. ఎన్నడూ తరగని, ఎవరు తీసివేయలేనటువంటి ఉన్నతమైనటువంటి కిరీటం నీ నెత్తి మీద పెట్టి నువ్వు చేసిన త్యాగపూరితమైనటువంటి భక్తిని బట్టి వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే నువ్వు పరిగెత్తగలిగితే రేపు ఆయన ఇస్తున్నటువంటి ఆ బహుమతిని బట్టి నీకంటే సంతోషించేవాడు ఇంకొకడు ఉండడు. దేవునికి స్తోత్రం. ఆ సంతోషం కోసం, ఆ బహుమతి కోసం, ఆ ఉన్నతమైన ఘనత కోసం ఇక్కడ జరిగిన వాటిని ఏం చేస్తానంటున్నాడు? వెనకున్న వాటిని మరిచిపోతానంటున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? మీ హృదయంలో అన్ని మరిచిపోవుదురుగాక. మీ హృదయంలో మీకు కీడు చేసిన వారి విషయంలో ఆ కీడును కూడా మరిచిపోవుదురుగాక. అలా మరిచిపోగలిగితే పౌలయ్య గారు చెబుతున్నాడు, నా గురంతా నా కీడు చేసిన వారి మీద కాదు, నా గురంతా నన్ను అవమానపరిచిన వారి మీద కాదు, నా గురంతా వెనక జరిగిన విషయాల మీద కాదు, నా గురంతా యేసే. ఆమేన్. ఆయన ఏం చేశాడు?
ఆయన ఎదుట, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో మనమందరం యేసు వైపు చూస్తూ గురి వద్దకే పరిగెత్తాలి. ఇంతకు మన గురి అంటే యేసయ్య. ఆయన్ని చేరుకోవాలి, ఆయన గుణగణాలను చేరుకోవాలి, ఆయన పరిపూర్ణమైన ప్రేమని మనం అవలంబించాలి. మన గురి ఆయన, మన మాదిరి ఆయన. ఆయన ఎదుట, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో యేసు వైపు చూస్తేనే మనం అందరినీ క్షమించగలుగుతాం. యేసు వైపు చూడకుండా ఇంకెవరి వైపు చూసినా మనకి క్షమించే మనసే రాదు. యేసు వైపు చూస్తేనే శత్రువును కూడా క్షమించే మనసు ఎందుకు వచ్చింది అని అంటే, యేసుక్రీస్తులో ఆయన్ని పొడిచిన వారిని ఆయన క్షమించాడు. ఆయన మీదకి కత్తి ఎత్తిన వారిని ఆయన క్షమించాడు. ఆయన్ని కొరడా దెబ్బలు కొట్టిన వారిని ఆయన క్షమించాడు. ఆయన్ని అవమానపరిచిన వారిని ఆయన క్షమించాడు. ఆయన్ని దూషించిన వారిని ఆయన క్షమించాడు. ఎందుకు క్షమించాడు తెలుసా? ఆయన కూడా అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోవాలంటే ఆయన్ని పొడిచిన వారిని కూడా ఆయన క్షమించవలసి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన రారాజుగా రేపు సింహాసనం మీద కూర్చొని భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు. యేసయ్య భూమి మీదకి రాబోతున్నాడు కొద్ది రోజుల్లో. ఆయన వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు. ఇప్పుడున్న పదవి కాలం ఎంత? ఒక నాయకుడి యొక్క, ఒక రాజకీయ నాయకుడి యొక్క పదవి కాలం 5 సంవత్సరాలు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో భూమి మీదకి వచ్చి 5 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలతాడు. దేవునికి స్తోత్రం. సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయనతో పాటు అంట ఆయన భక్తులు కొంతమంది ఏలతారట. దేవుని స్తోత్రం. ఎవరు ఏలతారో ఒకసారి చూద్దాం. చూడండి, పరిశుద్ధ దైవ గ్రంథంలో 2వ తిమోతికి రాసిన పత్రిక, పేజీ నెంబరు 195వ పేజీ, 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. 2వ అధ్యాయము 12వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలతాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఏలతారు? సహించిన వారైతే ఆయనతో కూడా, నాతో పాటు అనండి ఈ మాట, సహించిన వారైతే ఆయనతో కూడా ఏల్తాం అనండి. ఇప్పుడు ఆయన ఏల్తాడు ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు రాజ్యాన్ని ఏల్తాడు. ఇప్పుడు అన్ని విషయాల్లో సహిస్తూ, తిట్టినోడిని సహిస్తూ, కొట్టినోడిని సహిస్తూ, అవమానపరిచినోడిని సహిస్తూ, ఉమ్మేసినోడిని సహిస్తూ, ఎగతాళి చేసినోడిని సహిస్తూ, వెన్నుపోటు పొడిచినోడిని సహిస్తూ అన్ని సహిస్తున్నావు. అన్ని సహించినందువలన నీకు వచ్చే ఉపయోగం ఏంటి అని అంటే, రేపట నువ్వు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చొని ఏలతావాట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు వెళ్తావు నువ్వు కూడా? ఏంటో ఇప్పుడు పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకే రక్తమే చెయ్యం. ఎవరు వాళ్ళే, ఎవరు పదవిలోకి వస్తే వాళ్ళు ఉరుకులు పెడుతున్నారు. నేను అంటున్నాను, రేపు 5 సంవత్సరాలు కాదు, అట్లాంటి 5లు ఎన్ని లెక్క పెట్టుకోవాలో 1000 సంవత్సరాలు మనం ఏలతాం. దేవునికి స్తోత్రం. అప్పుడు పదవి మనదైద్ది, అధికారం మనదైద్ది. రాజ్యంలో న్యాయం మాత్రమే ఉంటుంది, నీతి మాత్రమే ఉంటుంది, అన్యాయం ఉండదు. అప్పుడు పరిపాలించేది ఎవరు? ఏం మాట్లాడరో? ఎంత చెప్పినా రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కదా సింహాసనం మీద కూర్చుంది. ఆయనతో పాటు పరిపాలించేది ఎవరు? సహించిన వారు. ఆమేన్. నేను అంటున్నాను, అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు బహుమతి కావాలా వద్దా? బహుమతి కావాలి అని అంటే వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసం వేగిరపడాలి, గురి వద్దకే పరిగెత్తాలి. అప్పుడు నీ బహుమతి ఉన్నతమైనదయ్యిద్ది, అత్యధికమయ్యిద్ది. మీకు ఒక మాట చెప్తాను వినండి. చదువుకునే పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ అందరూ పాస్ అవుతారు. అందరూ పాస్ అవుతారు కనుక అందరూ ఏది నవ్వుతున్నారు? అందరూ పాస్ అవుతారు అనగానే రైట్, అందరూ పాస్ అవుతారు కనుక అందరికీ పై క్లాస్కి వెళ్ళటానికి అవకాశం వచ్చింది. కానీ
అందులో బహుమతి పొందేవాళ్ళు కొంతమందే ఉంటారు. గట్టి దేవునికి స్తోత్రం చెబుదామా? అందులో బహుమతి పొందేది కొంతమందే ఉంటారు. కానీ పాస్ అవటం మాత్రం అందరూ పాస్ అయ్యారు. పరలోకానికి రావటం మాత్రం చాలా మంది వస్తారు. హల్లెలూయా. జీతం తీసుకోవటం మాత్రం చాలా మంది తీసుకుంటారు. పాస్ అవటం అందరూ పాస్ అవుతారు 10th క్లాసు. కానీ అందులో అన్ని విషయాల్లో మితంగా ఉండి బుద్ధిగా బాధ్యతగా అహోరాత్రులు కష్టపడి అన్నిటిని సహించి ఓర్చుకొని చదివిన వాడికి మాత్రం బహుమతి వచ్చింది. మిగతా వాళ్ళకి ఏమొచ్చింది? పరలోకం వచ్చింది. పాస్ అయ్యారు అంతే. మీకు ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఇక నుంచైనా మనం త్యాగపూరితంగా బ్రతుకుదాం. కొంతమంది భక్తులట బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చే బహుమతి కోసం వారు ఆస్తులను కూడా కోల్పోయారట. దేవుడికి స్తోత్రం. దేవుడిచ్చే బహుమతి కోసం నిరీక్షణ కలిగిన వారై రంపములతో కోయబడ్డారట కొంతమంది భక్తులు. దేవుడిచ్చే బహుమతి కోసం నిరీక్షణ కలిగిన వారై వాళ్ళు దేవుని కోసం సజీవ యాగముగా సమర్పించుకున్నారు. కొంతమంది పెళ్లి లేకుండా సమర్పించుకున్న భక్తులు ఉన్నారు. దేనికోసమో తెలుసా? మనమేమో భూ సంబంధమైన వాటి కోసం పరుగులెత్తుతున్నాం. వాళ్ళేమో పెళ్లిళ్ళు కూడా లేకుండా దేవుడిచ్చే బహుమతి కోసం పరుగులెత్తుతున్నారు. మోషే విషయం గురించి దేవుడు భలేగా వ్రాయించాడండి. ఏమని తెలుసా? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తు రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకొనుట కంటే రేపు దేవుడిచ్చే బహుమతే నాకు శ్రేష్టమైనది అని వాటన్నిటినీ ఎడంచేత్తో కూడా టచ్ చేయలేదట. దేవునికి స్తోత్రం చెబుదామా? దేనికోసం? వాస్తవానికి మోషే గారికి ఎట్లాంటి అవకాశం వచ్చిందో తెలుసా? మోషే గారు ఐగుప్తు దేశాన్ని పరిపాలించగలిగిన రాజు హోదా వచ్చింది. ఐగుప్తు ధనమంతా తన చేతిలోకి వచ్చింది. ఐగుప్తు ఐశ్వర్యం అంతా తన చేతిలోకి వచ్చింది. అంత ఉన్నతమైనటువంటి స్థితిని కాదనుకోగలిగాడు. దేనికోసమో తెలుసా? దేవుడిచ్చే బహుమతి మీదే దృష్టి పెట్టాడట. ఆ మాట ఉందో లేదో చూపిస్తాను చూడండి. పరిశుద్ధ దైవ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. చదువు నాన్న. అందరు తీశారా బైబిల్? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం 207వ పేజీ. విశ్వాసమును బట్టి 26వ వచనం అమ్మా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవటానికి ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. ఇంతకు మోషే దేని మీద దృష్టి పెట్టాడట? ప్రతిఫలముగా కలగబోయే బహుమానమునందు దృష్టి పెట్టాడు. ఎందుకు వద్దనుకున్నాడు ఐగుప్తు ధనం? ఎందుకు వద్దనుకున్నాడు రాజరికం? ఎందుకు వద్దనుకున్నాడు ఐశ్వర్యం? ఎందుకు వద్దనుకున్నాడు ఆ స్టేటస్ అని అంటే ప్రతిఫలముగా కలగబోయే బహుమతి అప్పుడే ఆయన మనసు పెట్టాడట మోషే గారు. మరి నీకు ఇంతవరకు అసలు పరలోకం గురించిన అవగాహనే లేదు. ఆయనకేమో అసలు బహుమతి మీదకి వెళ్ళిపోయింది దృష్టి. దేవుని స్తోత్రం. ఆ బహుమతి మీద దృష్టి పెట్టి ఇక సంబంధమైన ఐశ్వర్యాన్ని ఎడం చేత్తో కూడా అంటుకోలా. ఇంకొక మాట కూడా అదే అధ్యాయంలో 10వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మీకు ఒక మాట చదివి వినిపిస్తా చూడండి. 34వ వచనం చదవండి నాన్న. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా
స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. దేవునికి స్తోత్రం. మీ ఆస్తిని మీరు కోల్పోవటానికి కూడా సంతోషంగా మీరు ఒప్పుకున్నారు. ఇంకా తర్వాత కూడా చదవన్నానా 15వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆమేన్. దేనికి ప్రతిఫలముగా? వీళ్ళట ఇష్టపూర్తిగా సనుగుతా ఇచ్చారంట, సంతోషంగా ఇచ్చారంట. ఏందో బలవంతంగా ఇచ్చారా, బాధ్యతగా ఇచ్చారా? ఆనందంగా ఇచ్చారా, ఆవేశపడతా ఇచ్చారా? ఏందో మీరు ఏం చెప్పట్లేదు సరిగా నాకు. వారట వారి ఆస్తిని కోల్పోవటానికి వారు సంతోషంగా ఇష్టపడ్డారట. ఎందుకయ్యా మీరు ఆస్తిని కూడా కోల్పోవటానికి సంతోషంగా ఇష్టపడ్డారు అని అంటే, ప్రతిఫలముగా కలగబోయే బహుమతి మీద భక్తులు దృష్టి పెట్టారు. ఇన్ని శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. రేపు దేవుని ఎదుట మనకి పరలోక రాజ్యముతో పాటు జీతం ఉంది, జీతంతో పాటు బహుమతి ఉంది. ఇంతకు మీరు గమనించినట్లయితే మీరు పరలోక రాజ్యం చేరితే చాలే అన్నట్టున్నారా? పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత, దేవుని ఎదుట నిలబడిన తర్వాత మన క్రియలను బట్టి జీతం కూడా తీసుకోవాలనుకుంటున్నారా? కొంతమంది జీతంతోనే ఆగిపోదాం అనుకుంటున్నారా? జీతంతో పాటు బహుమతి కూడా పొందాలనుకుంటున్నారా? బైబిల్లో ఈ శ్రేష్టమైన మాట చెప్పి ముగించేస్తాను. చాలా శ్రేష్టమైన విషయం. ఒక రాజు యొక్క ప్రాణాన్ని ఒక మంచి ఆత్మీయుడు కాపాడగలిగాడు. అతడు రాజు ఆస్థానంలో ఉన్నాడు. రాజు గురించినటువంటి ఇద్దరు వ్యక్తులు, నపుంసకులు ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ నైట్కి ఎలాగైనా రాజును చంపేద్దాం, రాజుని ఎలా చంపేద్దాం, ఎలా చంపేద్దాం అని వీళ్ళు కుట్రబన్ని ప్లాన్ తీసుకున్నారు, ఇద్దరు నపుంసకులు. ఈ విషయం ఒక ఆత్మీయుడైనటువంటి భక్తుడు చెవిలో పడింది. ఆ భక్తుడు ఏం చేశాడు అని అంటే, వెంటనే అయ్యో రాజును చంపేస్తారంట వీళ్ళు పన్నిన కుట్ర మామూలు కాదు, నిజంగా వీళ్ళు చంపుతారు గనక మనం మాత్రం ఈ విషయాన్ని దాచిపెట్టకూడదు అని వెంటనే ఆ భక్తుడైనటువంటి ఆ వ్యక్తి రాజు ఆస్థానంలో ఉన్నటువంటి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజు ఆస్థానంలో ఈ సమాచారం చెప్పాడు. ఈ సమాచారం చెప్పగా వెంటనే రాజు ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రులు, పెద్దలు అందరూ కూడా ఆ నపుంసకులు ఇద్దరిని పిలిపించి నిజమా కాదా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే, ఆ నపుంసకులు ఇద్దరు నిజంగానే రాజును చంపుదామని కుట్ర పన్నారు అని తేలిపోయింది. అంటే బయటకు వచ్చిన విషయమే కాదు. అప్పుడు రాజు కాపాడబడ్డాడు, రాజు ప్రాణం దక్కింది, ఇద్దరు నపుంసకుల్ని శిక్షించారు. అయితే ఇది బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ భక్తుడు మంచి చేశాడా, చెడు చేశాడా? మంచి చేశాడు. కాకపోతే ఈ భక్తుడు మంచి చేసిన, రాజు ప్రాణాన్ని కాపాడిన ఈ భక్తుడికి తగిన బహుమతి రాజు ఇవ్వలా. ఈ భక్తుడికి తగినటువంటి ఘనత రాజు ఇవ్వలా. రాజు ప్రాణాన్ని కాపాడిన ఈ వ్యక్తికి వాస్తవానికి ఏమివ్వాలి? రాజు బహుమతి ఇవ్వాలి కదా, కానీ ఇవ్వాల, మర్చిపోయాడు. సరే, జరిగిన విషయం ఏంటి అని అంటే, కొన్ని సంవత్సరాలు ఇలా గడిచిపోయింది. అయినా కానీ ఈ వ్యక్తి ఎప్పుడూ బాధపడలా. నేను ఇంత చేశాను రాజుకి, రాజు మరణం తప్పించాను, రాజు క్షేమం కోరుకున్నవాడిని, రాజు క్షేమం కోరుకొని ఎన్నో మంచి పనులు చేశాను, నాకు ఏం ఘనత వచ్చింది, నాకు ఏమి దక్కింది, నాకు ఏం సుఖం, ఇంత మంచి పని చేసినా నన్ను ఎవరు గుర్తిస్తున్నారు అని బాధపడలేదు. దేవునికి స్తోత్రం. అలా బాధపడలేదు. కానీ సరే, నేను మంచి పని చేశాను, చెయ్యాలి కాబట్టి చేశాను, ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అనుకున్నాడు. అయితే ఒకరోజు అనుకోకుండా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రాజు అట ఒక రాత్రి మంచం మీద పడుకున్నాడు. పండుకోగా రాజుకు నిద్ర పట్టట్లా. ఎందుకో నిద్ర పట్టక రాజు అన్నాడు తన దగ్గర ఉన్నటువంటి పనివాడిని పిలిచి, ఎరా నాకు నిద్ర పట్టట్లేదు, కానీ మన రాజు ఆస్థానములో జరిగిన సమాచార గ్రంథం తీసుకొచ్చి
రాజు ఆస్థానములో సమాచార గ్రంథములో ఏమేమి ఉన్నాయో అసలు చదువు వరుస పెట్టి నిద్ర పట్టట్లేదు కానీ అన్నాడు. అప్పుడు చదవగలిగిన వాడు ఒకడొచ్చి రాజు పడుకొని ఉండగా ఆ గ్రంథము తెరిచి ఆ గ్రంథములో ఒక్కొక్క విషయాన్ని చదువుతున్నాడు. చదువుతూ ఉండగా ఒక స్థలం దగ్గరకు వచ్చేసరికల్లా రాజు ఆగమన్నాడు. ఏంటయ్యా అని అంటే మళ్ళీ చదవమన్నాడు. దాన్ని ఏం చదివాడు అని అంటే, రాజు ఆస్థానములో ఒక వ్యక్తి రాజు ప్రాణాన్ని కాపాడాడు అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రాజు చెవులో పడింది, ఆహా, నా ప్రాణాన్ని కాపాడింది ఎవరు అని అంటే భక్తుడైన మొర్దెకై అని రాయబడి ఉంది. హల్లెలూయా. రాజు ప్రాణాన్ని తన ప్రాణం అడ్డం పెట్టి ఈ రాజు ప్రాణాన్ని కాపాడాడు అని మొర్దెకై గురించి దాంట్లో ఆ గ్రంథంలో రాయబడి ఉంది. అప్పుడు రాజు అన్నాడు, అరే వాస్తవానికి ఇవాళకి నేను బ్రతికున్నానంటే కారణం ఎవరు? మొర్దెకై. ఈ రోజు నేను ఇలా పరిపాలన చేస్తూ సుఖంగా సంతోషంగా 3 పూట్ల ఖమ్మంగా తింటూ రాజకిరీటాన్ని నెత్తి మీద పెట్టుకొని ఇంత హోదాగా హుందాగా ఇంత రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను అని అంటే కారణం ఎవరో? మొర్దెకై అని వెంటనే రాజు ఆజ్ఞాపించాడు. నాకు ఇన్నాళ్ళకి ఈ విషయం ఎప్పటి వరకు గుర్తులేదు, ఎప్పటి వరకు నా చెవిలో పడలేదు. నా ప్రాణాన్ని కాపాడిన వాడికి నేనేమి ఇస్తే బాగుంటది, నేనేం బహుమతి ఇవ్వాలి, నేను ఎలాంటి ఘనత ఇచ్చి సత్కరించాలి అని తన ఆస్థానములో ఉన్నటువంటి తనకు బాగా సన్నిహితుడిగా ఉన్నటువంటి ఆమాను గారిని అడిగాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని? ఆమాను అడిగాడు. ఈ ఆమానుగాడు అంటాడు, మొత్తానికి రాజు నన్నేనేమో సత్కరించేది, నన్నేనేమో గణపరిచేది అనుకొని, నాకంటే రాజుకు మంచి చేసినోడు ఎవడు ఉంటాడు అనుకొని, అయ్యా నువ్వు గణపరచాలనుకున్న వ్యక్తిని ఎలా గణపరచాలో తెలుసా? రాజు యొక్క గుర్రం మీద అతన్ని ఎక్కించాలి, రాజు యొక్క కిరీటం అతనికి పెట్టాలి, రాజు యొక్క రాజవస్త్రాలు అతనికి తొడిగించాలి, అతని ముందు ఒక బంట్రౌతును పెట్టి అతన్ని దేశమంతా రాజు గుర్రం మీద ఊరేగించాలయ్యా, అట్లా కనపరచాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్బా, ఎందుకు చెప్పాడట? నన్ను కాకపోతే ఎవరిని కనపరుస్తాడు రాజు అనుకొని అట చెప్పాడు. చివరికి రాజు అన్నాడు, అయితే మొర్దెకై నా ప్రాణాన్ని కాపాడినవాడు ఇంతవరకు నా దృష్టికి రాలేదు, నువ్వు అర్జెంటుగా రేపొద్దున్నే గుర్రం సిద్ధపరిచి నా రాజవస్త్రాలు మొర్దెకైకి తొడిగించి నా రాజ కిరీటం నా నెత్తి మీద పెట్టుకున్నటువంటి కిరీటం మొర్దెకై మీద పెట్టి గుర్రం మీద దేశమంతా ఊరేగించు, నువ్వే ముందు నడవాలి, అతను మాత్రం గుర్రం మీద కూర్చోవాలి అని చెప్పాడు రాజు. దేవునికి స్తోత్రం. ఇంకా విలువైన బహుమతులు ఇచ్చి ఘనత ఇచ్చి రాజు సత్కరించాడు. ప్రభునందు ప్రియులారా, నేను అంటున్నాను అదే, మనల్ని గణపరిచే ఒక రోజు ఉంది. దేవుడు మనల్ని కూడా గుర్తుపెట్టుకొని బహుమతి ఇచ్చే రోజు ఒక రోజు ఉంది. చాలా మంది అనుకుంటారు, ఇంత పరిచర్య చేస్తున్నా నాకు ఏది గుర్తింపు, మందిరానికి ఇంత కానుకిచ్చాను నాకేంటి గుర్తింపు, ఇతరులు చేయలేనంత పరిచర్య నేను చేస్తున్నాను, ఎవరు చేసినా చేయకపోయినా చిన్న పని అయినా పెద్ద పని అయినా దేవుడి పని అని అంటే ఒళ్ళు ముక్కలు చేసుకొని చేస్తున్నాను, అయినా నాకు గుర్తింపు లేదు, నాకు ఘనత లేదు, నన్ను మెచ్చుకున్న బాపతలు లేవు, ఏంటి నాకు ప్రతిఫలం అని నువ్వు కూడా అనుకోవచ్చు. అయితే నేను అంటున్నాను, మొర్దెకై మాత్రం అలా అనుకోలా, ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అనుకున్నాడు. నేను ఎంత మేలు చేశాను రాజుకి, నాకేంటి ప్రతిఫలం అనుకోలా. నువ్వు కూడా ఎన్నోసార్లు మందిరంలో ఎంత పరిచర్య చేశాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత సహకరిస్తున్నాను, నాకేంటి మేలు అని అనుకుంటున్నావేమో. నేను తప్పకుండా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒకరోజు రారాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా గ్రంథాన్ని తెరుస్తాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ రాజు గ్రంథాన్ని తెరిచినట్టుగా రేపు పరలోకపు రాజు అయిన యేసుక్రీస్తు వారు కూడా గ్రంథాన్ని తెరుస్తాడు. ఆ గ్రంథములో ఎవరి పేరుంది? ఏందో ఇందా గ్రంథంలో ఎవరి పేరుంది? నాకు తెలిసి మనం మర్చిపోతామేమో కానీ మనుషులు నువ్వు చేసిన మేలు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోడు.
ఒకరోజు గ్రంథం తెరవబడిద్ది. తెరవబడినప్పుడు నువ్వు చేసినటువంటి త్యాగపూరితమైన పరిచర్య, ఎవరూ చేయలేనంత ఓర్పుతో నువ్వు చేసినటువంటి పని, దేవుని కోసం నువ్వు సహకరించిన సహకారం మనుషులు గుర్తించకపోవచ్చు, దైవజనుడు కూడా గుర్తించకపోవచ్చు, కానీ ఒకరోజు గ్రంథం తెరిచినప్పుడు నీ పేరు బయటకు వచ్చింది. ఆ రోజు తప్పకుండా దేవుడు తగిన బహుమతి నీకిస్తాడు. ఆమేన్. ఆ రోజు ఆ చప్పట్ల ధ్వనులతో, ఆ ధ్వనులతో, ఆ ప్రత్యేకమైనటువంటి దేవుని పరిశుద్ధ దూతల సమక్షంలో, పరిశుద్ధుల సభలో గ్రంథం తెరవబడినప్పుడు గ్రంథంలో నీ పేరు ఉందనుకో, ఏమని ఉంటుంది మీ గ్రంథంలో? ఒకవేళ సమాచార గ్రంథంలో, దేవుడు సమాచార గ్రంథంలో నీ గురించి ఏమని ఉంటుంది అంటావు? ఒకసారి ఆలోచించు. సనుక్కుంట పరిచర్య చేసింది, హల్లెలూయా, మీటింగ్ పెట్టాను, ఈ సభ పెట్టాను, అయ్యగారు సభ పెట్టాడు, ఈ సువార్త సభల్లో ఇంత పని చేశాను, అయినా కానీ స్టేజీ మీద నా గురించి చెప్పలా అంటే ఇవి రాయబడకూడదు మన మీద. ఏమి రాయబడాలో తెలుసా? ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఒకరోజు దేవుడు బహుమతి ఇస్తాడు అనే మంచి మనసుతో ఒళ్ళు ముక్కలు చేసుకొని దేవుని పని చేసేవి చూసావా, అది వ్రాయబడాలి. ఆమేన్. అది వ్రాయబడితే తప్పకుండా రేపు తగిన బహుమతి దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఇంతకీ దేవుడి దగ్గర ఏమున్నాయి? ఒకటి రక్షణ. రక్షణ అనేది ఎలా వచ్చింది? ఉచితంగా వచ్చింది, ఏమి ఖర్చు లేదు. యేసయ్యను నమ్మావు, రక్షించబడ్డావు, అంతే. యేసయ్య నామములో బాప్తిసం పొందావు, రక్షించబడ్డావు, ఉచితంగా వచ్చేసింది ఇది. కానీ రెండోది, రేపు దేవుడి దగ్గర ఏముంది? జీతం ఉంది. జీతం దేన్ని బట్టి వచ్చింది? ఉచితంగా రాదు, క్రియలను బట్టి జీతం వచ్చింది. వాని వాని క్రియల చొప్పున ప్రతివాడు జీతం పొందుతాడు. అంటే జీతం క్రియలను బట్టి వచ్చింది. మూడవది బహుమతి. బహుమతి దేన్ని బట్టి వచ్చింది? త్యాగాన్ని బట్టి వచ్చింది. దేవుని కొరకు నువ్వు ఎంత త్యాగంగా ఉన్నావో, మనుషులు మెప్పు కోసం చేస్తున్నావో, దేవుని మెప్పు కోసం చేస్తున్నావో, అసలు నీ త్యాగం ఎంత ఉందో దాన్ని బట్టి రేపు దేవుడు బహుమతి ఇస్తాడు. దేవుడు మనందరికీ బహుమతినిచ్చునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక.